హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పే ఒక చిన్న టాపిక్ అండి. ప్రస్తుతానికి చిన్న టాపిక్ ఎందుకంటున్నా అంటే యూట్యూబ్లో వీడియో చేయడానికి వాయిస్ కి చాలా మంది ఏతో బాధపడుతున్నారండి. సరే, వాయిస్ ఏ వీడియో ఇది గెస్ చేస్తున్నారు. మన రా ఫైల్ ని విత్ పర్ఫెక్ట్ వాయిస్ తోని వీడియో ఎలా క్రియేట్ చేయొచ్చు. నేను చేసే వీడియో ఎవరిదంటే చెప్తాను మీకు. bookyourproperties.com వీళ్ళ ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయండి. దేనికి ఉంటాయంటే ప్రాపర్టీ సేల్ చేయడానికి. ఎలాంటి ప్రాపర్టీ అయినా వీళ్ళు సేల్ చేస్తారు. మీకు విల్లాస్, ఎలాంటి ప్రాపర్టీ అయినా వీళ్ళు మీకు కంప్లీట్‌గా సేల్ చేయడం ఉంటుందండి. ఇప్పుడు ఈ ప్రాపర్టీ సేల్ చేయడానికి ఏ విధంగా మనము వీడియో క్రియేట్ చేయాలి? ఫస్ట్ అండి, మనకు ఒక రా వీడియో పంపిస్తారు వాళ్ళు మనకి. ఈ రోజే మనకి ఈ వీడియో వచ్చింది. దాని యొక్క ఇన్ఫర్మేషన్ మనకు నోట్‌ప్యాడ్‌లో ఉందండి. అయితే నోట్‌ప్యాడ్‌లో ఏముంది చూడండి. వీడియో కూడా సంథింగ్ మనకేదో ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీనికి ఒక పర్ఫెక్ట్ కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నా. రెడీ టు మూవ్, HTML అప్పుడు రెడీ టు మూవ్, నార్త్ ఫేసింగ్, ఫ్లాట్స్ ఫర్ సేల్. ఎక్కడ? TPR టౌన్షిప్, బీరంగూడ. ఇక్కడ మనకు ఏదైతే అవైలబుల్ ఉందో అది ఇక్కడ రాసి. అయితే ఇక్కడ ఒకటే అండి, ప్రైస్ మనం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు మీ ఇష్టం. అయితే ఈ కంటెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ కంటెంట్ మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకున్నాం. ఓకేనా? ఈ కంటెంట్ ప్రిపేర్ చేసిన తర్వాత మనకు నచ్చిన విధంగా కంటెంట్ కావాలి. అవైలబుల్ ఆన్ 4th and 5th floor, ప్రైస్ 73 lakhs including amenities, నియర్ బై షాపింగ్ మాల్. ఇక నియర్ టు పెట్టుకో, నియర్ బై అని పెట్టద్దు. నియర్ టు షాపింగ్ మాల్, నియర్ టు ఇంటర్నేషనల్ స్కూల్, క్లోజ్ టు సూపర్ మార్కెట్, 1 kilometer to 100 feet రోడ్. సో ఇది అంత లేదు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు కాపీ చేసుకున్న తర్వాత దీనికి ఒక ప్రాంప్ట్ ఉంటుందండి. ఏ ప్రాంప్ట్ అంటే దీనికి ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేయడానికి మనం చార్జీబీ యూజ్ చేస్తున్నాం. దానికి ఏంటంటే నేను నెంబర్ ఆఫ్ ప్రాంప్ట్స్ క్రియేట్ చేశాను ఇట్లా ప్రతి వీడియోకి. దానికి ఈ యొక్క కంటెంట్‌ని క్రియేట్ చేశాను. దాని ముందట ఏంటి, ఈ ప్రాంప్ట్ మీకు కావాలంటే నాకు ఇక్కడ మెసేజ్ పెట్టండి. లేదు అంటే నాకు ఈ ప్రాంప్ట్ కోసం మీకు కావాలంటే మన యూట్యూబ్ ఛానల్‌లో బయోలో లింక్ ఉంటుందండి. ఈ లింక్‌లో మీకు ప్రాంప్ట్ అన్నీ ఉంటాయి. యూట్యూబ్ సంబంధించిన ప్రాంప్ట్. లేదు అనుకుంటే మీకు ఓపిక ఉందంటే ఇక్కడ చూసుకోండి ఈ ప్రాంప్ట్ అనేది. హ్యాపీగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక ప్రాంప్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఈ ప్రాంప్ట్ తీసుకున్నాం కదా! ఇక్కడ ఏదైతే ఉందో ఇప్పుడు దీంట్లో మనము యాడ్ చేయాల్సింది ఈ ఇన్ఫర్మేషన్‌ని. మోర్ ఇన్ఫో ఇక్కడ. తర్వాత వెంటనే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక కంప్లీట్‌గా ఒక కంటెంట్ క్రియేట్ అవుతాదండి. ఎలా క్రియేట్ అయితాదంటే తెలుగు స్టోరీ, అండ్ ఇంగ్లీష్‌లో స్టోరీ మీకు ఇమేజ్‌తో సహా ఇక క్రియేట్ అయిపోతది. మీరు ఇమేజ్ యూజ్ చేసుకోవచ్చండి. లేదంటే ఇమేజ్ మీకు వద్దంటే మీరు ఎట్లా థంబ్‌నెయిల్ క్రియేట్ చేయాలో నేను చెప్తాను. ఇది షార్ట్ వీడియో కోసం. అయిపోయిందా? ఇలా వచ్చిన తర్వాత మనకి ఏదైతే ఉందో ఇది యూఆర్ఎల్ కాపీ చేసుకోండి. దీనికోసం నేను యూజ్ చేసేది గూగుల్‌లో మీరు ఇది కొట్టేసేయండి. ఇలా వస్తుంది మీకు. మంచిగానండి. ఫస్ట్ నేనేం చేశాను, కంటెంట్ క్రియేట్ చేశాను ప్రాపర్‌గా. తర్వాత నేను ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాను. బ్రౌజ్ లైబ్రరీ. ఏదైతే నాకు లైబ్రరీ ఉందో నా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లైబ్రరీ యూజ్ చేస్తున్నాను. వేరే లైబ్రరీ యూజ్ చేయట్లేదు. మీరు కొత్తగా కావాలంటే ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోండి. ఏది క్రియేట్ చేసినా అలానే వస్తది మీకు. చేంజ్ ఏమి ఉండదు. సో ఇక్కడ నేను షార్ట్‌కి ఇది ఇచ్చాను కాబట్టి ఇలా ఇచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ ఒకటే చిన్న ఆప్షన్ చేంజ్ చేసుకోవాలండి. ఏంటంటే మీరు ఇన్ఫర్మేషన్‌తో పాటు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి ఇమేజ్ కోసం. ఎప్పుడైతే మీరు ప్రాపర్టీ గురించి చేస్తున్నారో. ఇక్కడ 9:16 చేసుకోండి. క్లిక్ చేయండి. మీకు ఇమేజ్ క్రియేట్ అవుతది. సార్ నాకు ఇమేజ్ క్రియేట్ చేయడం కొంచెం టఫ్ ఉంది. కొంచెం మాకు ఈజీ వే కావాలనుకుంటే నేను సింపుల్ వే చెప్తా అండి. మీరు చాట్‌జీపీటీ రండి. కంపల్సరీ సార్ చాట్‌జీపీటీ మ్యాండేటరీ అంటే చాట్‌జీపీటీలో అయితే మీరు ఫ్రీ ఉన్న పర్ప్లెక్సిటీ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఏందంటే చాట్‌జీపీటీ చాలా యూజ్‌ఫుల్ అవుతదండి. సో ఎక్కడైతే మీకు కంటెంట్ ఉందో అది కాకుండా ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఉంటుందండి. ఈ ప్రాంప్ట్‌లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఏదైతే టైటిల్ ఇక్కడ ఇచ్చానో
రిమూవ్ చేసుకొని ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకోండి. నీకు ఈ ప్రాంప్ట్ కూడా నేను ఇస్తానండి, దాని నుంచి మీరు వదిలేసిన పని లేదు. ఎక్కడైతే మనము టైటిల్ ప్లేస్ చేసామో ఇక్కడ చూడండి అలా ఇమేజ్ వచ్చేసింది. బట్ మీకైనా కూడా సార్ నాకు ఇంకొంచెం మంచి ఇమేజ్ కావాలని అనుకోండి, ఇక సింపుల్ గా ఈ ప్రాంప్ట్ వస్తుంది. జస్ట్ ప్రాంప్ట్ అండి, జస్ట్ మీరు అక్కడ ఇచ్చాక ప్రాంప్ట్ క్రియేట్ చేసుకోవడమే. సరే ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ కాల్, సైట్ విజిట్ కాల్ అని ఉంది కదా, ఇవి అవసరమా అంటే మీరు వద్దనుకుంటే రిమూవ్ చేసుకోండి, కావాలంటే యాడ్ చేసుకోండి, అది మీ ఇష్టం. అది ఈ ప్రాంప్ట్ ఎప్పుడైతే మీకు 6:9 కావాలంటే 2 మార్చుకోవచ్చండి. ఈ ప్రాంప్ట్ నే లాంగ్ అండ్ షార్ట్ థంబ్నెయిల్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు చూడండి కంప్లీట్ ప్రాంప్ట్ వచ్చేసింది విజిబుల్ తో సహా. ఇక్కడ స్టైల్ ఇవన్నీ వచ్చేసినాయి. మీకు స్టైల్ దగ్గర కంటే ఇక్కడ క్లోజ్ చేసుకోండి, కాపీ చేయండి. ఇక్కడ మేజర్ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాండి. ఇది చేసినప్పుడు మీకు ఒక చిన్న పని చేయండి. ఏంటంటే ఇక్కడ మీరు మీ లోగోని యాడ్ చేసుకోండి. లోగోని 500x500 సైజులో లోగో యాడ్ చేసుకోండి కంపల్సరీ. లోగో అనేది ఎందుకు మనం యాడ్ చేస్తామంటే మనకు బ్రాండ్ ఐడెంటిటీ పెరగడానికి. సో కంపల్సరీ లోగోని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసేది ఏదైతే మాకు సైజ్ కావాలో ఆ సైజులో క్లిక్ చేసుకోండి. మీకు ఆల్రెడీ ఇట్లనే ఇమేజ్ క్రియేట్ అవుతుంది, ఇలా అవుతుంది. ఒక్కోసారి మనం ఇలా క్రియేట్ చేసినప్పుడు మనకు స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తే మీరు హ్యాపీగా చేంజ్ చేసుకోవచ్చు అండి, అది ప్రాబ్లం లేదు. అది క్యాన్వాకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీకు వస్తుంది చూడండి. ఇక్కడ ఏంటంటే మీకు బుక్ యువర్ ప్రాపర్టీస్ ఇవన్నీ కిందికి వస్తాయి, నేను ఉన్న చెప్తున్నాను ఎందుకంటే ఇట్లా. సో ఏదైనా పర్లేదు నాకంటే ఇవి కూడా డౌన్లోడ్ చేసుకోండి, మీకు నచ్చినట్టు చేసుకోండి, ఏదైనా వీలైతే అది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది క్యాన్వా అండి. ఇప్పుడు అసలైన టాస్క్ స్టార్ట్ అవుతుంది. మనం ఫస్ట్ ఏం చేసాము, కంటెంట్ క్రియేట్ చేసుకున్నాము, తర్వాత ఇమేజ్ ఒక ప్రాంప్ట్ ఇచ్చాము. లేదు అంటే మనకి ఏదైతే టైటిల్ వస్తుందో ఆ టైటిల్ తోనే యూట్యూబ్ టైటిల్ ఏది ఉందో దాంతోనే మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఇమేజ్ లో ప్రైస్ మెన్షన్ చేయొద్దు, అదొకటి నా రిక్వెస్ట్. ఎందుకంటే ప్రైస్ లోపల చెప్పండి, కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడకుండా వెళ్ళిపోతారు ఆ వీడియోని. సో ఇక ఇచ్చేసాక మనకు ఈ విధంగా ఇమేజ్ క్రియేట్ అయిపోయింది, ఈ విధంగా కంటెంట్ క్రియేట్ అయింది. కొంచెం కిందికి రండి. ఇప్పుడు అసలైన ప్రాంప్ట్ క్రియేట్ అయింది చూడండి. ఇది నేను 300 క్యారెక్టర్స్ ఇచ్చానండి, మీరు ఎక్కువగా ఇవ్వచ్చు ఆ వీడియో బట్టి. మాకు నేనేం చేశాను 300 క్యారెక్టర్ ఇచ్చాను అంటే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించండి, సో తక్కువ కంటెంట్ తో పెడదామని ఇలా పెట్టాను. సో ఇక్కడ ఇచ్చాను కాబట్టి దీన్ని కాపీ చేసుకోండి. వీరంగులలో టీపీఆర్ టౌన్షిప్ లో ఇచ్చిన అప్రూవ్డ్ అయిన నార్త్ ఫేసింగ్ రెడీ టు మూవ్ ఫ్లాట్ అమ్మకానికి ఉన్నాయి, 3-4 ఫ్లోర్లలో లభ్యం. సో ఇది కాపీ చేసుకున్నారు. తర్వాత దీనికోసం మీకు 2 టూల్స్ చెప్తా అండి. ఒకటి గూగుల్ ఏఏ స్టూడియో. ఏఏ స్టూడియోలో మీకు మీరు ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఇలా వస్తుందండి. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోండి AAstudio.google.com లేదంటే గూగుల్ ఏఏ స్టూడియో ఇలా వస్తుంది. ఓపెన్ చేయండి, మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి టర్న్ టెక్స్ట్ ఇంటూ ఆడియో ఇక్కడ మీకు ఉంటుంది. ఏదైతే మీ ఇక్కడ ఉందో కంప్లీట్ గా ఇక పేస్ట్ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ చేశాం కదా, పేస్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీకు వాయిస్ అనేది కంప్లీట్ ఫ్రీ అండి. ఏదైతే మీరు అనుకుంటున్నారో అది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు సింగిల్ స్పీకర్ ఆడియోనా మల్టీ స్పీకర్ ఆడియోనా, సింగిల్ అయిన తర్వాత మీరు ఇక్కడ మీకు వాయిస్ ఉంటుందండి. ఇలా మీ నెంబర్ ఆఫ్ వాయిస్ ఉంటాయి, తెలుగు ఇచ్చారు కాబట్టి అట్లా. సో ఇప్పుడు ఏదైతే టెస్ట్ ఇచ్చేసాక ఇక్కడ మీరు పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఏదైతే కావాలో ఆ విధంగా మీరు వాయిస్ పర్సన్ ఇక్కడ ఉంటారండి. ఇది కంప్లీట్ గా మీకు 100% వాయిస్ ఓవర్గా వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఈ పేజ్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మీకు రన్ కంట్రోల్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే సింగిల్ స్పీకర్ ఆడియో వస్తుందో అప్పుడు మీరు క్లిక్ చేసుకోవచ్చు. రన్ క్లిక్ చేసుకోండి, ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చాక ఇంకో వెబ్సైట్ ఉందండి, ఆ వెబ్సైట్ ఏమి 11 ల్యాబ్స్. సో 11 ల్యాబ్స్ అంటే 11 ల్యాబ్స్ అంటారు, మీరు ఎట్లా గుర్తుపెట్టాలో గుర్తుపెట్టుకోండి. ELVNLABS.IO. ఇక్కడ మీకు టెక్స్ట్ టు స్పీచ్ ఉంటుంది. దీంట్లో మాత్రం మీకు క్రెడిట్స్ ఉంటాయండి, నేను ఉన్నా చెప్తాను మీకు. అయితే ఇక్కడ మీకు ఏదైతే మీరు వాయిస్ అనుకుంటున్నారో ఇక్కడ మీరు
ఇది ఓపెన్ చేశారు కదా, రైట్ సైడ్ లో గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ టు స్పీచ్ క్లిక్ చేసిన తర్వాత ఎప్పుడైతే లాగిన్ అవుతారో ఇక్కడ మీకు మీరు క్లిక్ చేసిన ఆప్షన్ ఇండియన్. అంటే ఒకసారి ఇండియన్ ఎందుకు క్లిక్ చేస్తున్నా అంటే మీకు నచ్చిన వాళ్ళని యూజ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇండియన్ వాళ్ళ కోసం యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇది పెట్టాను. సో ఇక్కడ ఏదైతే మీకు కావాలో పెట్టేసేయండి. అయిపోయిందా? ఇక్కడ ఇతను హిందీ స్టాండర్డ్ ఉంది. సో మనకు కావాల్సింది హిందీ అని, తెలుగు. సో ప్రవీణ్ చూడండి, హిందీ మేల్ రిజిస్టర్డ్. సో ఈ ఆప్షన్స్ మనకు ఏదైతే మనకు ఉందో ఇక్కడ మనకు వాయిస్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైతే మీకు ఉందో ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు. ఇండియన్ లో మీకు ఏదైతే ఉందో అది ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి. లేదు అంటే మీకు ఇక్కడ 11 ల్యాబ్స్ లో చూడండి, తెలుగు క్లిక్ చేస్తే ఎవరైతే తెలుగులో మీకు ఉన్నారో వాళ్ళ పేర్లు ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇండియన్ లో. సో ఇది ఇచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ ఇచ్చేసాను. ఇప్పుడు మీకు దీంట్లోని అలా చెప్పాను కదా క్రెడిట్స్ ఉంటాయని. ఇప్పుడు 9049 క్రెడిట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను జనరేట్ స్పీచ్ క్లిక్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత 9049 క్రెడిట్స్ రిమైనింగ్ దగ్గర ఇక్కడ అంతా అయిపోయాక చూడండి మీకు మొత్తం క్రెడిట్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. ఎప్పుడైతే మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుందో 9049 కాస్త మనకు మైనస్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం చూసుకోవచ్చు డౌన్లోడ్స్ వచ్చాయి చూసారా, 2 లాంగ్వేజ్ వచ్చాయి. మీకు ఏది బాగుందంటే అది డౌన్లోడ్ చేసుకోండి, 2 వినొచ్చు మీరు. సో ఇక్కడ ఇలా ఉంటుంది. తర్వాత ఇక్కడ రండి. సో ఈ విధంగా లాంగ్వేజ్. దీంట్లో నో క్రెడిట్స్ అండి. గూగుల్ ఏఐ స్టూడియోలో క్రెడిట్స్ ఏమి ఉండవు. అయిపోయింది కదా, ఆడియో అనేది డౌన్లోడ్ చేసుకున్నారు. ఆడియో డౌన్లోడ్ చేసుకోకుండా మిగతా ఏం చేయలేమండి. వచ్చిన తర్వాత కెమెరాకి రండి. ఆడియో అయిపోయింది కదా, ఇక్కడ వీడియో తీసుకోండి. వీడియో షార్ట్స్ కోసం కాబట్టి దీంట్లో 1080x920 పిక్సెల్ తీసుకోండి వీడియోని. ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీ టాస్క్ ఏమో చెప్తాను. ఎక్కడైతే మన వీడియో ఉందో, ఎక్కడైతే మనం డౌన్లోడ్ చేసామో ఆ ఫైల్కి అప్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్స్, ఇది వీడియో. వీడియో అయిపోయింది కదా, ఇక్కడ మూవ్ చేసుకోండి. వీడియో మొత్తం మూవ్ అయిపోయింది. ఇక్కడ వీడియోలో కొంచెం నాయిస్ వస్తుంది. అంటే మనకు అవసరం లేని వీడియో వెళ్ళే ఇట్లా జీ అని వస్తుంది చూడండి. దీన్ని ఏం చేయాలంటే ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ వాల్యూమ్ లో మ్యూట్ పెట్టేసాయి. ఎందుకంటే ఈ వాయిస్ మనకు రావద్దు. అది ఎక్కడైతే మనం డౌన్లోడ్ చేసామో అక్కడ ఏదైతే మనకు ఫైల్ ఉందో అది తీసుకోవాలి. ఇది 11 ల్యాబ్స్ అండి. ఇది మనకు గూగుల్ స్టూడియోది. గూగుల్ స్టూడియో డౌన్లోడ్ వస్తుంది, 11 ల్యాబ్స్ ఏమో ఇలా వస్తుంది. సో నేను డౌన్లోడ్ తీసుకున్నా అంటే గూగుల్ స్టూడియో తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మనకి ఎన్ని సెకండ్స్ వచ్చాయో గుర్తుపెట్టుకోండి, 22 సెకండ్స్ వచ్చాయి. ఈ 22 సెకండ్ వీడియోని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఫుల్ లెంత్ ఉంది. ఇప్పుడు దీనికి స్పీడ్ పెట్టండి. ఇట్లా స్పీడ్ పెట్టగానే మనకు 2 రకాల స్పీడ్స్ వచ్చేస్తాయి. దీంట్లో ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ లెంత్ ఇక్కడ మీరు చూసుకోండి. ఎక్కడైతే మీరు కట్ చేద్దాం అనుకుంటున్నారో అయితే మ్యూజిక్ పెడదాం అనుకుంటున్నారో మీ ఇష్టం. ఈ లాస్ట్ వరకు ఇట్లా ఉందనుకోండి, మీకు ఏమైనా కావాలంటే మీరు కట్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా ఫైల్ కావాలంటే మీరు ఇక్కడ ఏదైనా ఇట్లా కట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు క్యారెక్టర్స్ పెంచుకోండి. ఇంగ్లీష్ కైనా కానీ మీరు క్యారెక్టర్స్ పెంచుకోండి. సో ఇట్లా మనకు వస్తుంది. సో మనకి ఏదైతే ఉందో అది ఇక్కడ యాడ్ చేసుకోండి. సో లాస్ట్ వరకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ పెట్టేస్తున్నా. అయిపోయిందా? నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు వీడియోలో క్యాన్వాలో మనకున్న ఆప్షన్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయిందా? నెక్స్ట్ ఇప్పుడు అసలైన టాస్క్ ఏంటంటే మనకు థంబ్నెయిల్ కానీ ఇవన్నీ మనకు ఉంటాయి. వీటికి టెక్స్ట్ యాడ్ చేయాలి. ఇప్పుడు టెక్స్ట్ ఏంటిది మనకి ఏముంది ఇక్కడ చూసుకోండి ఫస్ట్. ఇప్పుడు దీంట్లో హెచ్ఎండి అప్లోడ్
ఫ్లాట్ ఫర్ సేల్. దీనికి ఒక కలర్ పెట్టాలి. చూడండి యాడ్ చేశానా? ఎఫెక్ట్ రండి. ఎఫెక్ట్ లో మీకు అవుట్లైన్ ఉంటుంది. అవుట్లైన్ ఇంప్రూవ్ చేసుకోండి. ఇక్కడ కలర్ మార్చుకోండి. ఈ లోపల కలర్ టెక్స్ట్ కలర్ వైట్ పెట్టండి. ఎఫెక్ట్ లో ఫస్ట్ అవుట్లైన్ సెలెక్ట్ చేసుకున్నారు. దీన్ని ఫుల్ జూమ్ చేశాక మీకు ఇలా వస్తుంది, రెడ్ వచ్చింది. దీని లోపల టెక్స్ట్ అనేది ఇక్కడ టెక్స్ట్ లో ఇచ్చాను, వైట్ ఇచ్చాను. తర్వాత దీనికి సైజ్ ఇంక్రీజ్ చేయండి. ఇంక్రీజ్ చేశారు కదా. నెక్స్ట్ ఇది టిఆర్పి టౌన్షిప్ మీరాన్ కూడా. ఇది నెక్స్ట్ పెట్టండి. దానిలో యాడ్ చేయదు మళ్ళీ సేమ్ ఎఫెక్ట్. చూడండి అవుట్లైన్ ఇది తీసుకున్నాక ఇక్కడ నేను కొంచెం కలర్ చేంజ్ చేస్తున్నా అండి. ఒకటే రెడ్ కలర్ కాకుండా లొకేషన్ వేరే కలర్ పెడుతున్నా. ఇది పెట్టేసి ఇక్కడ చూడండి ఇది వేరు, ఇది టెక్స్ట్ కలర్, ఇది ఎఫెక్ట్. టెక్స్ట్ కలర్ లో వైట్ పెడుతున్నాను, అలర్ ఉంది. దీన్ని బోల్డ్ చేయండి. బోల్డ్ చేసి లిటిల్ బిట్ పెంచండి. ఇట్లా పెంచిన తర్వాత ఈ రెండు టెక్స్ట్లని కంబైన్ చేసి జస్ట్ గ్రూప్ కొట్టండి. ఎందుకంటే ఈ రెండు గ్రూప్లో అయిపోతాయి. ఇప్పుడు ఈ టెక్స్ట్ మొత్తం ఓవరాల్ కాబట్టి ఫుల్ లెంత్ పెట్టేసేయండి. సార్ అంతా ఓకే పర్ఫెక్ట్ ఉంది కానీ సార్ ఇప్పుడు మనకు ఒక కవర్ ఇమేజ్ కావాలి, విజిబుల్ బాగుండాలంటే సింపుల్ అండి. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా. అలాగే ఇక్కడ మన విక్స్ లో డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఉంటాయి ఇవి. ఇప్పుడు ఇది నేను అనుకుంటున్నా, ఇది డౌన్లోడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ రండి. కొంచెం ఓపీ కొట్టాలండి, అర్థం అవుతా మాత్రం ఫెంటాస్టిక్ ఇది. సో ఇమేజ్ క్లిక్ చేయండి. సింపుల్ అండి, ఇది ఏం లేదు. ఈ ఇమేజ్ ని ఎక్కడైతే కసర్ ఉందో స్టార్టింగ్ లో ఉంచుకొని జస్ట్ ఇది ఇట్లా మూవ్ చేసుకుంటూ రావాలి. ఇట్లా మూవ్ చేసుకొచ్చి ఇక్కడ దీన్ని మీరు ఇట్లా ఇట్లా చేయాలి. ఇట్లా డైరెక్ట్ స్వైప్ చేస్తే వేరే ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ఎక్కడైతే ఇది ఉందో ఇది కొంచెం సైజ్ తగ్గించుకోవాలి. ఇక్కడ మీరు చూసుకోవాలి క్యాన్వాల్ ఎక్కడ చేస్తున్నాం అనేది. ఎందుకంటే క్యాన్ ఎడిటర్ మారిపోయిందండి. సో ఇక చూసుకొని చేసుకోవాలి. నెక్స్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు చూసినట్టయితే దీని తర్వాత మనకి ఇది వస్తుంది ఇట్లా. అయితే దీంతో పాటు మనం మెయిన్ ఏంటంటే మన కాంటాక్ట్ నెంబర్ అన్ని ఉండాలి. సో దానికి మనం ఇలా యాడ్ చేస్తాం. చూడండి మనకు కావాల్సిన విధంగా ఇక్కడ ఒకటి చేసుకోవాల్సిన విషయం ఏంటంటే లోగో యాడ్ చేసుకోండి. లోగో అనేది మనకి ఇలా ఉండాలి. కంపల్సరీ మనకు లోగో ఉండాలి, కాంటాక్ట్ నెంబర్, ఫోన్ నెంబర్ ఉండాలి, వెబ్సైట్ అడ్రస్తో ఉండాలి. సో ఇది క్రియేట్ చేసిన వెంటనే ఇప్పుడు మీకు ఇది ఫుల్ లెంత్ కావాలనుకోండి, ఇక సబ్స్క్రైబర్ కావాలనుకోండి, సింపుల్ గా ఇది డ్రాగ్ చేసుకోవాలి. మొత్తం ఫుల్ లెంత్ వరకు మీకు ఎక్కువ కావాలి, ఇది ఫుల్ లెంత్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ మాత్రం లోగో, ఫోన్ నెంబర్ మాత్రం ఉండాలి. ఈ టెక్స్ట్ ఉండద్దు, ఎందుకంటే మనకు సబ్స్క్రైబ్ డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి. ఫైనల్ గా డౌన్లోడ్ చేసుకోండి విత్ 4Kలో. ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ChatGPTలో కంటెంట్ క్రియేట్ చేసాం, తర్వాత వాయిస్ కోసం ఇక్కడికి వెళ్ళాం. అయితే వాయిస్ కోసం రెండు వెబ్సైట్ యూజ్ చేశాను. ఒకటి గూగుల్ స్టూడియో క్రియేట్ చేశాను, ఒకటి 11 Labs యూజ్ చేశాను. ఇంతవరకు 9049 క్రెడిట్స్ ఉండేది, ఇప్పుడు 8781. సార్ నాకు క్రెడిట్స్ వద్దు, నాకు క్రెడిట్స్ అవసరం లేదంటే ఈ వెబ్సైట్ వదిలేసేయండి, డైరెక్ట్ గూగుల్ ఏ స్టూడియో యూజ్ చేసుకోండి. లేదా నాకు మోడలేషన్ కావాలా, చేంజెస్ కావాలి, ఇది యూజ్ చేసుకోండి. ఇంకో వెబ్సైట్ ఉందండి, ఆ వెబ్సైట్ లో కూడా మీకు తెలుగులో రెండు వస్తాయి, కానీ కొంచెం ఏ వస్తుంది. దాంట్లో మీకు శృతి ఇండియా ఉంటుంది. ఇది కొంచెం ఏ లాంగ్వేజ్ అండి. ఏ వద్దనుకోండి, మీకు రెండు 11 Labs అండ్ గూగుల్ ఏ స్టూడియో. విత్ క్రెడిట్స్ ఉండేది ఏ స్టూడియో, విత్ క్రెడిట్స్ ఉండేది 11 Labs. సో దీనికోసం మనం ఏం చేయాల్సి అంటే సింపుల్ చెప్పాలి ఏంటంటే, మీరు దీనికి యూజ్ చేయాల్సిన ఆప్షన్ కూడా ఏంటంటే మనకు టెంపరీ జీమెయిల్ యూజ్ చేసుకోవచ్చు 11 Labs కి. అది నేను చెప్తాను, బట్ మన ఈమెయిల్ యూజ్ చేసాం. దీనికి 10,000 క్రెడిట్స్ ఉన్నాయి. ఇప్పుడు రిమైనింగ్ 8781 క్రెడిట్స్ ఉన్నాయి. విత్ క్రెడిట్స్ తో కావాలంటే మాత్రం 11 Labs, అంటే మల్టిపుల్ లాంగ్వేజ్ కావాలనుకుంటే ఇదేం లేదండి. హోమ్ మనం లాగిన్ కానీ ఇలా వస్తుంది. వాయిస్ చాలా మంది మిస్టేక్ చేస్తారండి. వచ్చాక టెక్స్ట్ టు స్పీచ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇక్కడ మీరు ఇచ్చేసిన లాంగ్వేజ్ ఉంటుంది. మీకు ఏ వాయిస్ కావాలో ఇక్కడ క్లిక్ చేసుకోండి. లేదు అంటే మీకు ఇక్కడ ఇది ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేసుకుంటే మీరు అన్ని మోడిఫికేషన్ అన్ని ఇక్కడ వస్తాయి. బట్ ఈ టెక్స్ట్ టు స్పీచ్ లో మనకి ఏదైతే కావాలో అక్కడ కంప్లీట్ హిస్టరీలో కానీ ఈ సెట్టింగ్ లో కానీ మనకు మొత్తం ఉంటుంది. ఇక్కడ వచ్చాక మనకు కావాల్సింది తెలుగు.
ఇక్కడ తెలుగు క్లిక్ చేయండి. ఇక్కడ మీ వాయిస్లో పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఏం పెట్టుకుంటారు, ఇండియన్ అని క్లిక్ చేయండి. అంతే. ఎక్కువ మిస్టేక్ వాయిస్ దగ్గరని. తర్వాత కెమెరాకి వచ్చాక ఫస్ట్ వీడియో యాడ్ చేయడం, తర్వాత కవర్ ఇమేజ్ యాడ్ చేయడం, తర్వాత మనం కంటెంట్ యాడ్ చేయడం, నెక్స్ట్ మనకు మన లోగో, ఫోన్ నెంబర్ యాడ్ చేయడం. మనం ఎప్పుడైతే తమిళ యాడ్ చేస్తున్నామో అక్కడ లోగో రావద్దండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది కంపల్సరీ ఇంపార్టెంట్. సో ఇట్లా వీడియో క్రియేట్ చేసి హ్యాపీగా పోస్ట్ చేయండి. మీరు పోస్ట్ చేసేటప్పుడు మీకు ఏమైనా వాయిస్ డిస్టర్బెన్స్ చూసుకోండి. నేను మొత్తం వీడియో స్పీడ్ పెట్టాను కాబట్టి 2x స్పీడ్ ఇచ్చాను వీడియోకి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని వీడియో అప్లోడ్ చేసేటప్పుడు వీడియో ఒరిజినల్ సౌండ్ మాత్రం ఎప్పుడు డిజేబుల్ చేయాలి. ఇది ఫస్ట్ రిమైండర్ ఎవ్రీ యూట్యూబర్ కానీ ఎవరికైనా కానీ. మీ వాయిస్ ఇస్తున్నా అంటే మీ వాయిస్ డిజేబుల్ చేసుకోవాలి. వీడియో క్లిక్ చేసిన వెంటనే మీకు ఉంటాయండి. లేదు సార్ ఇదే వాయిస్ యూజ్ చేస్తే మాకు నాయిస్ వద్దనుకుంటే ఇది నాయిస్ ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఇది ఒరిజినల్ వాయిస్ కోసం. సో ఈ విధంగా ఇలాంటి వీడియోని క్రియేట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోని ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ట్విట్టర్లో, థ్రెడ్లో ఎక్కడైనా మీరు పోస్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఏంటంటే ఇది క్యాపిటల్లో కానీ స్మాల్లో కానీ ఎట్లనే పెట్టుకోవచ్చు అండి. మీ ఓపికతోని మీరు ఇది యాడ్ చేసుకొని ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఎలాంటి వీడియో అయినా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా అప్డేట్స్, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా మంచి టూల్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.